బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో AQI లెవెల్స్ 400కి పైనే నమోదవుతున్నాయి. ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తోంది. గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 75% కుటుంబాల్లో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని తెలిపింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ నుంచి దాదాపు 15,000 కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్ ప్రమాద స్థాయికి చేరింది. అయితే గాలిలో పూర్తిగా నాణ్యత చాలా తక్కువగా ఉన్నదని చెప్పేసి కూడా గుర్తించారు. సో దానివల్ల ప్రమాద ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కుటుంబాల్లో దగ్గు, జలుబుతోటి వాయు కాలుష్యం కారణంగా రోగాల బారిన పడుతున్నారని చెప్పేసి కూడా గుర్తించారు. సో గాలిలో నాణ్యత దాదాపు 400కు పైగా IQI లెవెల్స్ తగ్గాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. AQI లెవెల్స్ తగ్గడం వల్ల మనకి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితికి వస్తుందని చెప్పేసి ఉక్కిరి అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. 75% కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రతి ఇంటిలో ఒక్కొక్కరికి అనారోగ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. వాయు కాలుష్యం రోజు రోజుకి క్షీణించడం వల్ల దీపావళి తర్వాత ఈ యొక్క గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఇలాంటిది చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో AQI లెవెల్స్ 400కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ యొక్క వాయు కాలుష్యం కారణంగా రాజధాని ప్రాంత వాసుల్ని చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి, అటు ఉదయం వేళలో ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో ఆ సమయంలో పూర్తిగా గాలిలో నాణ్యత లేకపోవడంతో శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, దాంతో పాటు దుమ్ము ధూళి తోటి సాయంత్రం ఆఫీసు వేళలు ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి పూర్తిగా నీరసించిపోతున్నారని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మనము చాలా వరకు అంటే మనకి ఢిల్లీకి ఆనుకొని కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. పంజాబ్, హర్యానాలో ఎక్కువగా వరి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి సో వరి పోసిన తర్వాత మనం ఇది అక్కడ ఎక్కువ ఈ యొక్క వరి పంటలను ఎక్కువగా మనము మంటల ద్వారా కాలుస్తూ వస్తాం. కాబట్టి తద్వారా ఈ యొక్క గాలిలో నాణ్యత తగ్గుతూ వస్తుంది. అందువల్లనే ఈ యొక్క ప్రమాదాలు అంటే ఈ వాయు కాలుష్యం ఎఫెక్ట్ ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పటికైనా సరే వాడిని వెంటనే గుర్తించి మనము చాలా వరకు అంటే మనం దీపావళి తర్వాత ఇంత ప్రమాదకర స్థాయిలో ఎన్నడూ లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో కొంత తగ్గించుకునే మార్గం చేసుకుంటే మంచిదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ నుంచి దాదాపు 15,000 కంటే ఎక్కువ కుటుంబాలపైనే ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. సైదులు, అలాగే అక్కడి గవర్నమెంట్ ఈ కాలుష్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క దీనివల్ల ఎవరైతే ప్రమాద బారిన పడ్డారో ఖచ్చితంగా మనం ప్రభుత్వ హాస్పిటల్లో వాడికి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క గాలిలో మనకి వాయు కాలుష్యం ఎఫెక్ట్ బాగా ప్రమాదకర స్థాయికి చేరింది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది మనకి కొన్ని రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ఢిల్లీ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ సో దానిలో భాగంగా మనకి ఇప్పుడు ఈ సీజన్ లో ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ఈ యొక్క ఇలాంటి అంటే మనకి వాయు కాలుష్యం ఎక్కువగా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా గుర్తించారు. కాబట్టి తద్వారా మనకి ఎక్కువగా రోగాల బారిన ప్రజలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. సో ఎవరికైనా సరే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. కాబట్టి
సో కొంత తగ్గుతుందని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా చలికాలం ఎఫెక్ట్ మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా, ఢిల్లీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. సైదులు అలాగే ఏక్యూఐ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ వాతావరణం ఎప్పటి వరకు సెట్ అయ్యే ఛాన్స్ ఉంది? మనకి ఒక 10 రోజుల తర్వాత సెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే మనకి మెయిన్ గా మళ్ళా జనవరి నుంచి ఈ యొక్క వాయు కాలుష్యం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మంచు కారణంగా ఈ యొక్క వాయు కాలుష్యం పెరిగినప్పుడు మనకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. పూర్తిగా మంచు కప్పేయడం వల్ల ఢిల్లీలో మనం కనీసం జర్నీ కూడా చేయలేనటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో అందుకు ఇప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. సో మనకి చూస్తే మాత్రం జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత మార్చి నుంచి కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాంజానియాలో హింస చెలరేగింది. హింసాత్మక ఘటనల్లో 700 మంది మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసాన్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారి సలాంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. సమియా సులుహు పోస్టర్లను చింపివేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. టాంజానియాలో హింస చెలరేగింది. హింసాత్మక ఘటనల్లో 700 మంది మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసాన్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారెసలాంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. సమియా సులుహు పోస్టర్లను చింపివేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, టాంజానియాలో హింస చెలరేగినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మొత్తం ఇప్పటి వరకు కూడా 700 మంది మరణించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో సమియాకు వ్యతిరేకంగా ఈ మొత్తం మరణ హోమం అయితే జరుగుతున్నట్టుగా సమాచారం. ప్రధానంగా టాంజానియాలో హింస ఎప్పుడైతే చెలరేగిందో ఆ హింసలో 700 మంది మృతి చెందారు. ప్రస్తుతం అధ్యక్షురాలు సమియా ఎవరైతే ఉన్నారో సమియాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు అయితే స్టార్ట్ అయ్యాయి. అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను పూర్తిగా కూడా అణచివేసి వారందరినీ కూడా జైళ్లలోనే బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నికలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారనేటటువంటి ఆరోపణలు అయితే గత కొంతకాలం నుంచి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో పూర్తిగా కూడా ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా జైళ్లలోనే ఉంచి ఆ జైల్లో ఉంచడం ద్వారా వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడము, ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా పూర్తిగా కూడా ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ ఒకసారిగా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టారు. సో అయితే ఈ నేపథ్యంలోనే గందరగోళ పరిస్థితిలో ఎన్నికలు పూర్తిగా కూడా ముగిశాయి అంటూ అదేవిధంగా వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా ప్రకటించడంటూ కూడా రాజధాని అయినటువంటి దారెసలాంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలు అయితే చేశారు. ఇదంతా కూడా ఆమె తన వైపుగానే ఎన్నికలు జరిపేలాగా తనకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించేలాగా ప్రవర్తించారు. ఏ మాత్రం కూడా కరెక్ట్ పద్ధతిలో జరగాల్సిన పద్ధతిలో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఆ ఫలితాలన్నింటినీ కూడా కూడా
అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే చెలరేగినటువంటి హింస ఏదైతే ఉందో ఆ హింసలో పెద్ద ఎత్తున కాల్పులు జరపడము, ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో ఇంకా ఆర్మీ అదేవిధంగా స్థానిక పోలీసులు జరిపినటువంటి హింసాకాండలో సుమారుగా 700 మంది అయితే మృతి చెందినట్టే తెలుస్తుంది. ఇప్పటికీ కూడా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో అయితే రాలేదు. డెఫినెట్ గా పరిస్థితి మాత్రం టాంజానియాలో గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బాహుబలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. సుమారు 4.4 టన్నులు బరువు కలిగిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ 4.4 శాటిలైట్ ను రోదస్ లోకి పంపేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో LVM M5 రాకెట్ ద్వారా CMS-02 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. రేపు సాయంత్రం 5:26 ప్రయోగించేందుకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో అంతా సిద్ధం చేశారు. నేడు ప్రయోగం కోసం కౌంట్డౌన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రయోగంలో 4400 కిలోల బరువున్న CMS-03 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించనున్నారు. రాకెట్ ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లోనే పూర్తి చేసేలా డిజైన్ చేశారు. 43.5 మీటర్ల పొడవు కలిగిన LVM-3 రాకెట్ 642 టన్నుల బరువుతో భూమి నుంచి నింగిలోకి పయనం కానుంది. 4400 కిలోల బరువు కలిగిన CMS-03 ఉపగ్రహాన్ని భూమికి దూరంగా 29,970 కిలోమీటర్లు, భూమికి దగ్గరగా 170 కిలోమీటర్ల ఎత్తులో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాల నియంత్రణ కేంద్రమైన హసన్లోని శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపూచి ఇంధనాన్ని మండిస్తారు. దశల వారీగా 3-4 విడతల్లో భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెడతారు. భారత్ సహా విశాలమైన సముద్ర ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించడం కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. VIP విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. LVM-3 M5 ఉపగ్రహాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ కు రాకెట్ నమూనాకు ఇస్రో శాస్త్రవేత్తలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. LVM-3 M5 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. అత్యంత బరువైన బాహుబలి రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్ గా భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశామని తెలిపారు. శ్రీహరికోట నుంచి LVM-3 M5 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. This is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock
26 minutes in the evening. The CMS03 is a community. నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొనున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. జూబ్లీహిల్స్ లో గెలవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ఇవాళ రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఛత్తీస్గఢ్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవ్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే నేను ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాను. అదే సమయంలో నీళ్లు లేక పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. రెండు ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం, రెండు తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ, ఒక హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మ్యాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం. వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించాం. మండలానికి ఒకరిని పెట్టాం సెక్రటరీస్ని.
దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది. ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. వీళ్ళ రికార్డ్స్ అన్నీ, ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5-point ఫార్ములాతో ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడ ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. ఐఎండి మిగిలినటన్నీ ట్రాక్ చేసాం. చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డెవలప్ చేసిన అవేర్. ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ, ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం. రిజర్వాయర్స్ కానీ, విలేజెస్ కానీ, చెరువులు కానీ, మొత్తం వాటర్ బాడీస్ అన్నీ తీసుకొని చేశాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక 2 చనిపోయారు, ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు. ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్, వీలైనంత మందిని కాపాడగలిగాం, ఒక సాటిస్ఫాక్షన్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రెయిన్ పడినప్పుడు ముందుగానే ఇది చేశాం, అక్కడి నుంచి వీలైనంత వరకు కాపాడాం. మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం. ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎట్లా ట్రావెల్ అవుతుంది, క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి, అవన్నీ అనలైజ్ చేసుకొని హైయెస్ట్ రెయిన్ఫాల్ కావల్లో పడింది. కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం. దెన్ ఒంగోలుకు వచ్చింది, పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్టల్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది, కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది. దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది, రెయిన్ తక్కువ ఉంది, విండ్ ఉంది. కానీ నిన్న తెలంగాణకి వెళ్ళి వరంగల్లో 42 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాకి పోయి అక్కడ కూడా హెవీ రెయిన్స్ పడే పరిస్థితి, ఒరిస్సా అంతా పడే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల మనకు చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం. రెండో పక్కన మీరు చూస్తే ఇక్కడుండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం. వాగులో పరచూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి
కొట్టుకొని పోతా ఉంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక 15 మందిని మనం కాపాడగలిగాం. అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి టెక్నాలజీ కానీ లేకపోతే తుఫాను కానీ ఎట్లొస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే దీనికోసం 602 డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రిపేర్డ్నెస్ పర్ఫెక్ట్గా చేశాం. ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ SOP పెట్టుకొని వీలైనంతవరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ సెటిలైట్ మ్యాప్లు కానీ లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే CCTV కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం. ప్రతి ఒక్క టౌన్లో CCTV కెమెరాలు ఉన్నాయి. అవన్నీ అనలైజ్ చేసుకుంటున్నాం. అనలైజ్ చేసుకొని మన వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా లేదా, ముందస్తు జాగ్రత్తగా మనం చేసిన పని అన్ని డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాం. అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ వీలైనంతవరకు చేయించాం. దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పోగలిగింది. దీనివల్ల కూడా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క సబ్మెర్జెన్సీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడు కూడా టెక్నాలజీ, అధికార యంత్రాంగం, ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు. ఈరోజు ఈ మీటింగ్కి 3 పిలిచాం. ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు, బాగా ఫీల్డ్లో పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు. మీరు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధులు చేయాలి. అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు. కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు. NGOస్ను కూడా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో మనం ఇది ఒక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్. అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు, రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి. ఆ రోజుల నుంచి చూసా. తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే
హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే, మీ అందరికీ ఇన్ని కేజీల బియ్యం ఏదేది ఇస్తున్నాం అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను. ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి, గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి, ఇట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్పి చేయించాం. ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక 24 పైలట్లు పెట్టారు, ఓ దానికి 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు దాన్ని మాస్టరైజ్ చేసి 2 లక్షలకో ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాను. వల్నరబుల్ ప్లేసెస్లో పెట్టుకోగలిగితే భవిష్యత్తులో అక్కడ పోయి చెప్పాల్సిన పని లేదు, ఇక్కడి నుంచి అలర్ట్స్ కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఎ ఇన్స్పైరింగ్ టైం. దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక పక్క డేటా లేక్ ద్వారా డేటా అంతా ఉంటుంది, హిస్టారికల్ డేటా, ప్రజెంట్ డేటా. ఏదైతే ఈరోజు అవేర్ ద్వారా రియల్ టైం 42 పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది. రెండు ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఉపయోగించుకొని, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉపయోగించుకుంటే రియల్ టైం అనలిటిక్స్ చేసి రైట్ డెసిషన్, రైట్ సొల్యూషన్, లాస్ట్ మైల్కి రియల్ టైం పంపించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. అది కూడా మనం 750 సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దిస్ ఈజ్ వేర్. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను, ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం అని. దానికి ఇది నాంది పలికింది. ఇలాంటి బ్రహ్మాండమైన ప్రయత్నం చేసినప్పుడు దీనికి సహకరించిన మిమ్మల్ని అందరినీ, భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించి రాష్ట్ర ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పిలిచాను. దీనికి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను ఇక్కడ జనసేన, మీరు ముందుకు రండి, ముందు కూర్చోండి. నేను మిస్ అయ్యాను. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒకడే ఉన్నావా? రైట్. రామకృష్ణ అండి, రామకృష్ణ అండి, ముందుకు రండి. అదేం లేదమ్మా, ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మిమ్మల్ని, అధికార యంత్రాంగాన్ని, ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను. పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను. ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన, బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు 2 డేస్ మునిపే ఫోన్ చేశారు, 1 డే మునుపు ఫోన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పాను. ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం, కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం. భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ఒక కేస్ స్టడీలో కొన్ని చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న అన్నీ కరెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి. అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం. రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారీగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం. రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు ఒక డాక్యుమెంట్ చేసి
ఒక మాన్యువల్ తయారు చేస్తాం 2025 సైక్లోన్ గురించి. దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం. మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఎక్స్ట్రార్డనరీ పర్ఫార్మెన్స్ చూపించారు. టీమ్ స్పిరిట్ ఏంటంటే నిన్న జరిగిన ఈ యొక్క తుఫాన్లో మీరు చూపించిన చొరవ, భాగస్వామ్యం. నేను ఒక్కడనే పనిచేయలేను. ఒకవేళ నాకు ఆలోచనలున్నా ఒక అందరం కలిసి టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి టీం వర్క్ చేసినటువంటి మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం, రెండో పక్క ప్రజాప్రతినిధులు. అందుకే నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని పెట్టుకున్నా. రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అవసరమైతే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేశారో వాళ్ళని కూడా అభినందిస్తాం. రాను రాను వాలంటరిజం పెంచాలి. సమర్థవంతమైన నాయకత్వం, పొలిటికల్గా బ్యూరోక్రసీని రెండు దిక్కలు తీసుకురాగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్. ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తీసుకుపోయే